భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు ఇక్కడ, కైకలూరు అండ్ విజయవాడ వెస్ట్. కామినేని శ్రీనివాస్కి ఇస్తారా లేక సుజనా చౌదరికి ఇస్తారా అనేది చూడాలి. ఇక గుంటూరు విషయానికి వస్తే గత ఎన్నికల్లో 17కి 15 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఈసారి మాత్రం వాషౌట్ అయిపోయిన పరిస్థితి. కూటమి మొత్తం 17కి 17 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది. కృష్ణా జిల్లాలో క్యాబినెట్ రేసులో ఉన్న వాళ్ళు ఒకసారి చూద్దాం. మంగళగిరిలో గెలిచిన నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తారా, లేకపోతే కీలకమైన ఏదైనా శాఖ ఇస్తారా, లేక పార్టీ పగ్గాలు ఇస్తారా, బుద్ధ వెంకన్న డిమాండ్ చేసినట్టుగా. సో మనకున్న అంటే కొంతమంది చెప్తున్న దాని ప్రకారం నారా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతూ ఉన్నారు. ఒక ఏడాది తర్వాత ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారు అనేది జరుగుతున్న ప్రచారం. అండ్ ఇప్పుడే క్యాబినెట్లోకి తీసుకుంటారు. అండ్ ఆయనకి ఇచ్చేది కూడా చెప్తాను నేను, మున్సిపల్ అండ్ ఐటీ మినిస్ట్రీ గతంలో ఇచ్చినట్టుగానే ఐటీ మినిస్టర్గా ఆయనకు అవకాశం ఇవ్వచ్చు అనే చర్చ కూడా నడుస్తోంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ సీనియర్ నాయకులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో లిస్ట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ పొన్నూరు నుంచి గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు కక్షపూరితంగా ఇబ్బంది పడ్డ వాళ్ళలో ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఒకరు. సంగం డైరీ కేసు పెట్టి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అండ్ ధూళిపాళ్ల నరేంద్ర తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన బెర్త్ ఆశిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఆయనకు వస్తుందా లేదా అనేది. ఇక సత్తెనపల్లిలో తాజా మాజీ మంత్రి అంబట్ని చిత్తుగా ఓడించిన కన్నా లక్ష్మీనారాయణ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్ హయాంలో. అండ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకున్న అదనపు క్వాలిఫికేషన్ ఏంటంటే అంబటి రాంబాబుని చిత్తుగా ఓడించడం. సో చూడాలి కన్నా లక్ష్మీనారాయణను అదృష్టం వరిస్తుందా లేదా అని చెప్పి. ఇక చిలకలూరుపేటలో గెలిచిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రేసులో ఉన్నారు. వినుకొండలో గెలిచిన జీవి ఆంజనేయులు రేసులో ఉన్నారు. వేమూరులో గెలిచిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు 2014లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. నక్కా ఆనందబాబు ఆయన కూడా క్యాబినెట్ రేసులో ఉన్నారు. ఇక ఒక జనసేన పార్టీ నుంచి ఒకే ఒక స్థానంలో గుంటూరు జిల్లాలో పోటీ చేసింది ఆ పార్టీ. తెనాల్లో పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి గెలిచారు. అండ్ ఆ పార్టీలో నెంబర్ 2 పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో ఉండబోతూ ఉన్నారు అన్నది మనకున్న సమాచారం. ఆయనకి మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇస్తారనేది మనకున్న విశ్వసనీయ సమాచారం. ఇక ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో 12కి 8 స్థానాల్లో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి 2 స్థానాలకు మాత్రమే